ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సంకటహర చతుర్థి వ్రతం ఎలా వచ్చింది, దీని ద్వారా ప్రయోజనాలు ఏంటి. మనందరికీ తెలుసు, గణపతిని విఘ్నేశ్వరుడని కూడా అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చింది ఈ వీడియో చివరిలో మీకే అర్థమైపోతుంది చూస్తే. ఒకానొక సందర్భంలో దేవతలందరూ కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు గణపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. ఓ స్వామి, మా యొక్క కష్టాలన్నీ కూడా తొలగింపజేసేటటువంటి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి. ఇలా దేవతలందరూ వెళ్ళి అడగగానే స్వామి గణపతి వెంటనే ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో పౌర్ణమి వెళ్ళిపోయిన 4వ రోజు అనగా బహుళ చతుర్థి నాడు ఎవరైతే నన్ను ఆరాధించి చంద్రోదయం వరకు ఉపవాసముండి నా పూజ చేసుకున్న తదుపరి నాకు నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరించి ఆ తదుపరి యొక్క కష్టాలన్నీ కూడా నేను తొలగింపజేసి సంకటాలన్నీ కూడా పోగొడతాను అని చెప్తాడు. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున మనం చేసేటటువంటి సంకటహర చతుర్థి వ్రతమే సాక్షాత్తు గణపతి స్వామివారి దేవతలకు చెప్పారు. మరి ఆ దేవతల ద్వారానే ఈ రోజున మనం భూలోకంలో గణపతి యొక్క అనుగ్రహం కొరకు మనం ఈ యొక్క వ్రతం చేస్తున్నాం. కనుక మీరెప్పుడైనా ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం చేశారా? మీ అనుభవాల కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలంటే ఈ యొక్క ఛానల్ని ఫాలో చేయండి.